18 లక్షల ఎకరాల ఆయకట్టుకు ప్రాణాధారమైన కాళేశ్వరం ప్రాజెక్టుపై విమర్శలతో సరిపెట్టొద్దని హితవు పలికారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. వెంటనే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కాలం కలిసి రాకపోతే ఉత్తర తెలంగాణ మొత్తం ఎడారయ్యే పరిస్థితి ఉంటుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆధారపడ్డటువంటి ఒక దాదాపు 16-18 లక్షల ఎకరాల ఆయకట్టు విమర్శలతోని సరిపెట్టుకుంటే రాబోయే కాలం లోపల కాలం సహకరించకుంటే అనుకూలించకుంటే మరి ఉత్తర తెలంగాణ ప్రాంతం నిజంగానే ఎడారి అయ్యేటువంటి ఒక పరిస్థితి కూడా మనం చూసే పరిస్థితి వస్తుంది చెప్పంటాడు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ వాటి పునరుద్ధరింప చేసి లేకుంటే ఏమైపోతుంది, నీళ్ళన్నీ పోయేది ఇస్తుందో పోలవరం పోతుంది, చంద్రబాబు నాయుడు కడుపు నింపుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆధారపడ్డటువంటి ఒక దాదాపు 16-18 లక్షల ఎకరాల ఆయకట్టు విమర్శలతోని సరిపెట్టుకుంటే రాబోయే కాలం లోపల కాలం సహకరించకుంటే అనుకూలించకుంటే మరి ఉత్తర తెలంగాణ ప్రాంతం నిజంగానే ఎడారి అయ్యేటువంటి ఒక పరిస్థితి కూడా మనం చూసే పరిస్థితి వస్తుంది చెప్పంటాడు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ వాటి పునరుద్ధరింప చేసి లేకుంటే ఏమైపోతుంది, నీళ్ళన్నీ పోయేది ఇస్తుందో పోలవరం పోతుంది, చంద్రబాబు నాయుడు కడుపు నింపుతుంది.